హాయ్, నా పేరు కావ్య కళ్యాణరామ్. మన గుంతకల్లు న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్. మన గుంతకల్లు న్యూస్కి స్వాగతం. కలెక్టర్ ఆఫీస్కి అయితేనేమి, అక్కడ అమరావతిలో గ్రీవెన్స్ సెల్, మంగళగిరి పార్టీ ఆఫీస్ లో గ్రీవెన్స్ సెల్ కూడా ఇచ్చి మన గుంటకల్ పట్టణంలో క్రైస్తవ సోదరుల పట్ల ఎంతో కష్టపడే వ్యక్తి. ఆరోగ్యం సహకరించకుండా కూడా ఆయన సొంత ఖర్చులతో తిరిగి నిజంగా చాలా వరకు క్రైస్తవ సోదరులకి కష్టపడుతూ ఉంటాడు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇంకొక విషయం ఏమంటే, మన ఈ జీవో ఇంత త్వరగా రావడానికి కారణము ఈటె స్వామిదాస్ అన్న గారు, అలాగే నారా లోకేష్ దగ్గర సలహాదారుడిగా కొడాలి విజయ్ గారు ఉంటారు. కొడాలి విజయ్ సార్ గారు కూడా మనము ఈ సభ ముందర ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలపాలా. అలాగే కొందరు ప్రభుత్వ పెద్దలు, అధికారులు, సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా ఒక మాట, నేను మన అమరావతికి వెళ్తే సచివాలయం మాట్లాడడం జరిగింది. ఇంకా క్రిస్టియన్లకు ఏదైనా ఉపయోగపడేది అంటే ఈ మిషనరీవి ఖాళీ ప్లేసెస్ ఉంటాయి కదా, వాటిని అడగండి మీరు స్వామిదాస్ గారు ఇద్దరు. ఒకవేళ వాళ్ళు అంగీకరిస్తే ఓపెన్ ప్లేసెస్ లీజుకి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వస్తే మేము ప్రభుత్వ సహకారంతోనూ మరియు ప్రైవేటు వారి సహకారంతో షాపింగ్ కాంప్లెక్స్ కూడా నిర్మించి అవి క్రైస్తవులకే వారికి లీజుకు ఇచ్చే విధంగా మాట్లాడతాము అన్నారు. ఈ విషయంలో స్వామిదాస్ అన్న గారు, మన ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్న గారు కూడా వారికి రిక్వెస్ట్ చేస్తాం, మళ్ళీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము. ఈ సిఎస్ఐ వాళ్ళతో అయితేనే, ఆర్సీఎం వాళ్ళతో అయితేనే, ఓపెన్ ప్లేసెస్ మిషనరీ ప్లేస్లు ఎక్కడున్నా కూడా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు వస్తే ప్రభుత్వ భాగస్వామ్యతను మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో షాపింగ్ కాంప్లెక్స్ లో, కమర్షియల్ కాంప్లెక్స్ కూడా కట్టిస్తామని ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము నారాయణ సమ్మన్న గారికి కూడా చెప్తున్నాను, జయరామన్నతో మాట్లాడి వారి పెద్దలను పిలిపించి ఒకసారి మాట్లాడితే, నేను ఈటె స్వామిదాస్ అన్న గారు మేము అక్కడ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడతామన్న గారు, అవి క్రైస్తవులకి చాలా ఉపయోగపడతాయి. ఆ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే మొన్ననే మాట్లాడి వచ్చామన్నమాట. అలాగే కాబట్టి మన నారా లోకేష్ గారు అయితే మొన్న కూడా అమరావతిలో ఒక చర్చి నిర్మాణం ఉంటే మంగళగిరి పట్టణంలో పునీత్ జోసఫ్ అనే పాస్టర్ కి 7 లక్షలు విలువైన గ్రానైట్ బండలు కూడా బహుకరించాడు. ఆ ఎవరితో ఇప్పిలేదు, ఆయన లోకేష్ గారి సొంత నిధులతో ఆయన 7 లక్షలు గ్రానైట్ బండ్లు ఇప్పించాడంటే నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇలాంటి నాయకులు మనకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు లభించడం అనేది మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు. తప్పకుండా మేమందరము ఈ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి గుమ్మనూరు జయరామన్ గారి సహకారంతో ఈ గుంతకలను ఇంకా అభివృద్ధి పయనించడానికి మేమందరం కృషి చేస్తామని మాటిస్తూ నిలబెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారంటే, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడే చాలా క్రిస్టియన్ చర్చిలకి అయితేనేమి, కాంపౌండ్ వాల్స్, చర్చిలకి కన్స్ట్రక్షన్స్ కి అమౌంట్ రిలీజ్ చేయడం జరిగింది. 2000 గత వైసీపీ ప్రభుత్వంలో అయితే లాస్ట్ ఒక 1 year 9 months ఇచ్చారు అంతే శాలరీ, నెలకు 5,000 పాస్టర్లకి. అంత తప్పితే ఏమి ఇవ్వలేదు. కానీ గతంలోనే 3 సార్లు సీఎం గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారే నిజంగా 100% ఆయన సెక్యులర్ అని గర్వంగా చెప్పగలం. మనము ఎన్ని వేల కోట్లు ఇచ్చినట్టు అంత ఇచ్చారు. కన్స్ట్రక్షన్స్ కి, కాంపౌండ్ వాల్స్ కి, శ్మశాన వాటికలకి అయితేనేమి ఏ గవర్నమెంట్ చేయే విధంగా తెలుగుదేశం ప్రభుత్వమే అందజేసింది. చాలా ఫండ్స్ ఇచ్చింది. కాబట్టి పాస్టర్లు ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందంటే, చంద్రబాబు నాయుడు గారు 100% సెక్యులర్ వాదం కలిగిన వ్యక్తి. కాబట్టి ఎవరు అపార్థం చేసుకోవద్దండి. ఇప్పుడు దాదాపు 8,500 మందికి రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ పాస్టర్లందరికీ శాలరీస్ ఇస్తున్నారు. ఇంకా జూన్ లో కూడా కొత్తగా లింక్ ఓపెన్ చేస్తారు. ఇంకా చాలా మంది అవకాశం ఉంటుంది చాలా మందికి. తప్పకుండా ప్రతి ఒక్కరు, అలాగే పాదయాత్రలో నారా లోకేష్ గారు ఇచ్చిన హామీ కూడా ఇది ఒకటి. ఈటె స్వామిదాస్ అన్న గారికి కూడా తెలుసు, పాదయాత్రలో పాస్టర్లు అందరూ చాలా చోట్ల క్రైస్తవులు నారా లోకేష్ గారికి నమస్కారం చెప్తే, ఇట్లా సమస్యలు చెప్తే తప్పకుండా మీకు గౌరవ వేతనం అందిస్తామని ఆ రోజు లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఆ హామీని మనం నెరవేర్చి ఒకటే రోజే 30 కోట్లు రిలీజ్ చేసి
దాదాపు 8,427 మందికి గౌరవ వేతనం ఒక్కొక్కరికి 35,000 ఇవ్వడం నిజంగా ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, నిజంగా మనము ఇలాంటి ప్రభుత్వం రావడం మనకి ఎంతో అదృష్టవంతులు ఆంధ్రప్రదేశ్ కి చెప్పుకోవాలంటే. కాబట్టి తప్పకుండా క్రైస్తవ సోదరులు, పాస్టర్లు, విశ్వాసులు ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్ కోసం ప్రార్థన చేయాలని, ఈ ప్రభుత్వం సజావుగా ఉండాలని, మీ చర్చిల్లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు సభకు విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు వారు ఆ ఆఫీసులో ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫైళ్లను మూవ్ చేయడం సచివాలయంలో నిజంగా మనకు ఈ పాస్టర్లందరికీ ఈ రోజు ఒక్కొక్కరికి 35,000 వచ్చిందంటే ఆయన కూడా కృషి కూడా చాలా ఉన్నది. అలాగే మన క్రైస్తవ మైనారిటీ అధికారులు కూడా మనము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్కడ విజయవాడ అమరావతిలో ఉన్న అధికారులు కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి.